హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు న్యూ వీడియోతో మేము వచ్చేసాము. చికెన్ పులావ్ చేస్తున్నారు మా చెల్లి మా తమ్ముడు ఇద్దరు. సో మనం చూద్దాం ఎలా చేస్తారో. ప్రాసెస్ అంతా మీరు మిస్ కాకుండా చూడండి. ఇంగ్రీడియంట్స్ ఏందో వాళ్ళనే కనుక్కుందాం. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ చికెన్, తర్వాత హోల్ గరం మసాలా, తర్వాత వెజిటేబుల్స్ వచ్చేసి టమాటో, ఆనియన్, మిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కావాలి, ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా మనకి రైస్. సో పదండి ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. బియ్యం నానబెట్టుకుందాం. వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం. అయితే నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అన్ని స్టార్ట్. పెని ఏం చేస్తున్నావు? ఫోన్ చూస్తున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నా మార్కెట్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఫెనీ వెజిటేబుల్స్ కట్ చేసి ఫెనీ దీంట్లో పెట్టు. వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. ఏం చేస్తున్నావు? ఎట్లా కట్ చేస్తుండే, ఎంతసేపు కట్ చేస్తాడు చూస్తున్నాం. ఏం చేసినంత పని ఇంట్లో ఎవరు చేయరు ఫ్రెండ్స్. అన్ని మాటలే ఫ్రెండ్స్. ఎంత నీట్గా చేస్తారు తెలుసా ఫ్రెండ్స్. చేసేది ఒక్క పని. ఒకసారి ఫేస్ చూపి. చాలా కష్టపడుతుంది. పాపం కళ్ళల నుంచి వాటర్ వస్తున్నాయి ఫెన్నికి. ఎట్లా కట్ చేస్తావు తెలుసా? ఇది పొడవుగా కట్ చేస్తా కాదు, ఇట్లా కట్ చేయి. ఎట్లా కట్ చేయి. నేను కట్ చేస్తా. ఏం చిన్నకాయ నిమ్మకాయల తీరున్నాయి ఇట్లా ఇంత చిన్న. అవి నాటు టమాటోలు అంట. అంటే నాటు కొడితే నాటు టమాటాలా? కట్ చేయడం మొత్తం అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్. అరే ఎప్పుడు ఫోన్ వేసిస్తావా రా నువ్వు? సారీ. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఎన్ని స్పూన్స్ వేస్తున్నావు? 2 ఫుల్ స్పూన్స్. నెక్స్ట్ కొంచెం గీ యాడ్ చేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. గీ. ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. దాంట్లోకి ఫస్ట్ సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పౌడర్. ఇప్పుడు పెరుగు వేసుకుందాం. ఇది కలుపుకుందాం. చికెన్ ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా మ్యారినేట్ అవుతుంది. పీసెస్ అన్నిటికీ మసాలా మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు కలిపేసినాం కదా, దీంట్లో ఇప్పుడు మనం లెమన్. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, సో ఇవన్నీ వేరే ఫ్రై చేసుకునే వరకు ఇది కొద్దిసేపు ఫ్రిడ్జ్. గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. ఏం చేస్తున్నావు ఫెన్నీ? పుదీనా కట్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అప్పుడు చాలా కష్టపడుతుంది ఫ్రెండ్స్ టమాటో కట్ చేయడానికి. గోల్డెన్ కలర్ రావాలి, మాడిపోయింది అనుకోకండి, అట్లా వస్తేనే ఫ్లేవర్ వస్తుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యారినేట్ చేసిన చికెన్, చికెన్ వేసినాం కదా. ఇప్పుడు ఒక 70% చికెన్ని బాయిల్ చేసుకుందాం. చాలా కష్టపడ్డావు మురుకులు అది తినుకుంటూనే ఇస్తా. కష్టపడ్డావు మురుకు తినని ఇస్తా, గొప్పగా కూర్చోం. తినుకుంటూనే అడుగుతావేంద్రా మళ్ళీ? అట్లా అడగాలి, ఇంకోటి ఇస్తావు కదా. చాలా కష్టపడ్డా. థ్యాంక్ యూ సో మచ్. మస్తు పెద్ద ఫ్రెండ్స్. మళ్ళీ అడుగు. మా కాల్ షాపింగ్ ఫ్రెండ్స్.
ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చినాయి. ఇంకా ఇది కొంచెం ఒక 30% ఉడికింది. ఇంకొక 20% ఉడికిన తర్వాత దీనికి మళ్ళీ రైస్ వేస్తాం కాబట్టి సరిపడా ఉప్పు కారం వేసుకుందాం. ఫస్ట్ మ్యారినేట్ చేసినప్పుడు చికెన్కి కావాల్సినంత వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్ వేసుకుంటాం కాబట్టి దానికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్. ఇప్పుడు ఏం వేస్తున్నావు? టమాటో. ఇప్పుడు చికెన్ని ఒక 70% వరకు బాయిల్ చేసుకున్నాం. దీంతో 1 చెంబు రైస్ తీసుకున్నాం కదా, సో దీంతో 2 చెంబులు వాటర్ తీసుకోవాలి. వేడి ఉన్న ఫ్యాన్ స్పీడ్గా వేసుకోరు గైస్. కింద కూర్చో నా చేతులు నొప్పి. ఫస్ట్ ఇది పెడతాడు. నేను పెట్టా అందుకదా మ్యాడ్ తెచ్చుకుందామా అని చెప్పిన. పెట్టాల్సింది అక్క. నీ చేతులు చూపి. ఏం కొట్టలే ఫ్రెండ్స్, అసలు ఏం కొట్టలే. నన్నే కొట్టింది. ఇంకా పెట్టు. ప్లీజ్ రా. అరే మెల్లగొట్టరా, మెల్లగొట్టు. నాకే తాకుతున్నాయి నీకు కొట్టినా కూడా. ఇంకా కొట్టలేదు. అట్లా ఎందుకు పెడుతున్నావు? నాకు చెప్పు. నా చేతికే రా, నా చేతికే రా. నేను ఆడతలే ఫ్రెండ్స్. నన్ను ఎంత గట్టిగా కొట్టింది మళ్ళీ ఆడతలేను అంటుంది. నాకు కూడా కొట్టు. మేకప్ వద్దు, ఏలొద్దు, ఏమొద్దు ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చూసారు? నా పేరుంటుంది దీని మీద. ఉడికిపోయిందా? 70% ఇప్పుడు రైస్ వేసుకుందాం. నిజమా? స్మెల్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. గాయస్ మీరు తప్పకుండా ట్రై చేయండి, అవసరం ఉంటుంది. స్మెల్కే నాకు ఆకలి వేస్తుంది. మస్తు. ఇంకెప్పటి వరకు అవుతుందేమో. నేనే చేస్తున్నా ఫ్రెండ్స్. కానీ ఇంకొక బాటిల్ స్మెల్ మాత్రం టేస్ట్, వెయిటింగ్ ఫర్ టేస్ట్ గాయస్. మస్తు వస్తుంది స్మెల్ మాత్రం. ఇప్పుడు రైస్ వేసుకుందాం. బాస్మతి రైస్. సో ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇంకో గ్లాస్. ఎంత? 2? 1 గ్లాస్ దానికి 2 గ్లాసెస్. టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో అని చెప్పేసి. కొంచెం ఫైర్. ఫైర్ మీన్స్ ప్రమోద్, ప్రమోద్ మీన్స్ ఫైర్. అలసిపోయినావా? మర్చిపోయిన ఫ్రెండ్స్. హలో, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. విజిలా?
పెట్టొచ్చు. విజిల్ పెట్టదు, విజిల్ నోట్లో పెట్టి ఊపుతారు. 10 రూపీస్ కంటే ఎక్కువ ఏదైనా 10 రూపీస్ కంటే ఎక్కువ అక్కలైనా చెల్లెలైనా తీసుకుంటే 2 years జైలు శిక్ష, 10,000 జరిమానా. ఇయ్యకండి. ఎప్పుడు? రక్షాబంధన్ రోజు. బాగున్నాయి కదా. మీకు కూడా కావాలా? అయితే కొనుక్కోండి. ఏం లేదు ఫ్రెండ్స్, నేను ఇప్పిస్తాను. మీరు కమెంట్ చేయండి, నేను పక్క ఇప్పిస్తాను మీకు. మీ ఇంటి అడ్రస్, మీ ఫోన్ నెంబర్ పెట్టండి, నేను ఇప్పిస్తాను. అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవి రావు ఫ్రెండ్స్, మిగతా అన్నీ వస్తాయి. ఫోన్ నెంబర్ తీసుకుంటే వస్తాయి. నేనే ఇప్పిస్తా ఫ్రెండ్స్ మా అక్కకి. చందమామ చందమామ ఏంది? పాపిడి బిళ్ళ అది ఏం చేస్తారంటే నేను చూపిస్తాను. నేను పెట్టుకుంటా. నేను చెప్తా. నేను పెట్టుకుంటా. ఇది ఏంటి తెలుసా ఫ్రెండ్స్? పాపడ చాలా బాగుంది కదా. కాదా, ఇది ఇట్లా పెట్టుకుంటా. అవి పల్సాయి నేను పెట్టుకోను. అట్లా పెట్టుకోదు. ఇది ఇట్లా పెడతారు ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది మాంటిక అన్నమాట. పాపిడి బిళ్ళ ఇట్లా పెట్టారు. అట్లా పెట్టారు ఫ్రెండ్స్. అట్లా మూవీలో పెట్టారు. పెట్టుకుంటారు ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్. మా తమ్ముడికి ఆయన కోసమే చికెన్ పలావ్కి పక్కన పెట్టుకోండి. అంచుక అంచుక అంటూ తోడుక. వీడు ట్రైన్లలో అమ్ముకుంటుండే ఫ్రెండ్స్. అయి పల్లె పల్లి బఠానీ మా అక్కనే చేసిస్తుండే ఫ్రెండ్స్. అవన్నీ నేను అమ్ముతుండే. చంపకుండా ఒక ప్లేట్ తీసుకోరా. కొత్తిమీర వేసుకున్నాం. ఆల్మోస్ట్ అయిపోయింది. గీ వేసుకున్నాం. ఇటుకే మీద ఇటుకే మీద తిల్లు అవుతుంది. మా చిన్నగా దొరికొస్తే లొల్లి అవుతుంది. చేతికి వస్తే ఏమొస్తుంది? బ్లడ్ వస్తుందిరా. నా చేతికి వస్తే ఏమొస్తుంది తెలుసా? చిన్నక్క అని పేరు వస్తుంది మొత్తం. బా బా ఇంత గలీజ్ డైలాగ్, ఇంత చండాలంగా. ఫ్రెండ్స్ ఇగో ఈ నెయిల్ పాలిష్ నేనే. ఏమంటారు? पहलवान बोलते, शान बोलते. घंटे 2 घंटे हो गए, अभी तक नहीं पका है. వావ్ సూపర్. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇప్పుడు ప్లేట్లు వేసుకొని తిందాం. మా తమ్ముడికి ఫుల్ ఆకలేసి. వావ్ వేడి వేడి చికెన్ పులావ్. మా చిన్న కేక్ చేసిన మస్తు చేస్తుంది, సూపర్ చేస్తుంది. అదే చెప్పమని చెప్పింది చెప్తున్నా. తిన్నాక ఆనియన్ వేసుకున్నాం. చికెన్ ఎంత మంచిగా కుక్ అయింది. చాలా సాఫ్ట్గా కుక్ అయింది చికెన్ మాత్రం. టేస్ట్ చూద్దాం. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కమెంట్లలో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. పక్కా మీకోసం ఏదైనా మేము ఛాలెంజ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ వీడియో వాచింగ్. బాయ్.